బాబు గారు చెప్పాల్సినటువంటిది ఇంకెవరు చెప్తారు అన్నటువంటిది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ దీంట్లో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నటువంటిది ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిఎస్సి దాంట్లో అవకతవకలు జరిగినాయి. డిఎస్సిలో ఎట్లాంటి అవకతవకలు జరగలేదు అంటూ చంద్రబాబు గారు మాట్లాడుతూ అనవసరంగా ఆరోపణ చేస్తున్నా, నేను మొట్టమొదటి సంతకమే దాని మీద పెట్టాను అన్నటువంటి చెప్పుకొచ్చారు. డిఎస్సి ఫైల్ మీదనే పెట్టానని చెప్పారు. అదే సందర్భంలో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఆ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అన్నటువంటిది మరొక అంశం. ఇప్పుడు వీళ్ళు రైట్ చేస్తున్నటువంటి పాయింట్ ఏంటి, స్పోర్ట్స్ కోటా అంటే పేకాటను కూడా స్పోర్ట్స్ కోటాలో పెట్టారంటే చంద్రబాబు గారు అనేటటువంటి పాయింట్ ఏంటయ్యా అంటే ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఆ బ్రిడ్జ్ అనేటటువంటి పేకాటకి ఏమన్నా దాంట్లో పెట్టిందా అన్నటువంటిది తెలియదు. ఇది ఒక కాన్సెప్ట్. మరొకటి వచ్చేటప్పటికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఇంకో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళినటువంటి ఈ డిఎస్సి వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి అంశాలు అభ్యర్థులు అంటే జగన్ దగ్గరికి వెళ్ళి చెప్పుకొచ్చారు. వాళ్ళు నేను ఎస్టీని ఉర్దూ మీడియం చదువుకున్నాను, మెగా డిఎస్సిలో ర్యాంక్ తెచ్చుకుని ఇంటర్వ్యూకి కూడా హాజరయ్యాను, హెచ్జిటి ఉర్దూ మీడియంలో పరీక్ష రాసింది మేము కేవలం 4 మాత్రమే, అందులో 3కి సర్టిఫికేట్ల పరిశీలనకు పిలిచారు కానీ తుది జాబితాలో నా పేరు రాలేదు, రాస్టర్ నెంబర్లు అటు ఇటు చేసి ఉమెన్ కోటాలో అవకాశం ఉన్నా అది కాదని ఒక మహిళకి ఇచ్చారు, క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ కాబట్టి నాకు ఖచ్చితంగా రావాలి, నాకు జాబ్ ఎందుకు రాలేదని అడుగుతూ వివరాలు చెప్పని అప్లికేషన్ రాసిస్తే దాన్ని తీసుకుని పక్కన పడేశారు, దాని మీద స్టాంప్ వేసిస్తే కోర్టుకు వెళ్తానని అందుకే ఆ పని చేయబోమని అధికారులు చెప్పారు, మంత్రి నారా లోకేష్ కలవడానికి ఛాంబర్కి వెళ్తే అనుమతించలేదు అన్నటువంటిది ఒక స్టూడెంట్ చెప్పుకొస్తున్నటువంటి ఓఎస్టీ అందుకు అనుమతి లేదండి, అప్లికేషన్ తీసుకుని స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ పంపించారు, చివరికి ఎస్టీ కమిషన్ కూడా ఆశ్రయించాను, వాళ్ళు హీరింగ్కి పిలిచి నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు, 50 రోజులు గడిచిన ప్రయోజనం లేకపోయింది అంటూ అలింగి దుర్గయ్య పోలవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అంటే నేషనల్ గేమ్స్లో బంగారు పథక విజేతను మా జిల్లా నుండి 6 పోస్టులు ఉంటాయి, అవన్నీ కూడా రజతం కాంస్య పథక విజేతలకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చి నాకు బంగారు పథకం ఉన్న ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు, దాని మీద అందరు అధికారులని ఆశ్రయించాను, ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు అని ఒకళ్ళు. అట్లాగే ఉర్దూలో చదువుతున్నాను, ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియం, నాది 10th వరకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ అయితే సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు, అయితే నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సందర్భంలో నాది ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలన్నారు, ఈ డిఎస్సిలో గతంలో లేని విధంగా నియమాలు మార్చారు అని ఒకళ్ళు. అట్లాగే నేను ఎస్సీ, నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చక్కగా జరిగింది, నా ముందే నాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు, ఆ తర్వాత డిఈఓ ఆఫీస్ నుండి ఫోన్ చేసి మళ్ళీ కుల ధృవీకరణ సర్టిఫికేట్ అడిగితే పంపాను, మాకు 3 పోస్టులు ఉన్నాయి, మేము 3 ఉన్నాం, మాకు చాలా అన్యాయం జరిగింది, నేను ఎందుకు ఫైనల్లో లేను, కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారంటూ దుఃఖాన్ని ఆపుకుంటూ ఇందిరా అనేటటువంటి అమ్మాయి చెప్పుకొచ్చింది. అలాగే నేను కరాటే బ్లాక్ బెల్ట్ ఛాంపియన్ నాగలక్ష్మి, గుంటూరు జిల్లా, నా ఇంటర్వ్యూ బాగా జరిగింది, మా ఊర్లో 37 మంది డిఎస్సి రాస్తే నేను ఒక్కదానే పాస్ అయ్యాను, నా సర్టిఫికేట్లో వెరిఫికేషన్ కూడా బాగా జరిగింది కానీ ఉద్యోగం మాత్రం రాలేదు, కారణం అడిగితే అప్పటికి అన్ని పోస్టులు పెడతాయని చెప్పారు, గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోయింది, పైగా నాది బీసీ-డి అయితే నన్ను బీసీ-సిగా చూపారు, కోర్టుకు వెళ్ళి అట్లాంటి విచారణ జరిపించడం లేదు, నేను ఓపెన్ కేటగిరీలో ఉన్నా, రిజర్వేషన్ కేటగిరీలో పిలిచామన్నారు, మరి తెలిసి కూడా ఎందుకు పిలిచారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎందుకు చేశారంటే సమాధానం కూడా చెప్పట్లేదు అని ఒకళ్ళు. అట్లాగే మెగా డిఎస్సిలో జరిగిన అన్యాయానికి న్యాయం చేయగలిగేది మీరు ఒక్కళ్ళు మాత్రం, మాకు మీ మీద ఎంతో విశ్వాసం ఉందంటూ ఇక్కడ చెప్పుకొచ్చారు. అట్లాగే నాకు డిఎస్సిలో 75 మార్కులు వచ్చి తొలి జాబితాలో నా పేరు వచ్చింది, ఇంటర్వ్యూ కూడా బాగా జరిగింది కానీ ఉద్యోగం రాలేదు, ఎందుకంటే నీ కులంలో స్పోర్ట్స్ కోటాలు ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు, మరి ముందే అతడు ఉన్నాడని తెలిసి నన్ను పిలిచారు, 98/2008 డిఎస్సి అభ్యర్థులకి న్యాయం చేసినట్టు ఇప్పుడు కూడా న్యాయం చేయండి అంటూ ఇంకొకళ్ళు. అది బీసీఏ ఒక పోస్ట్ ఉంది, నేను ఒక్కదాన్నే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా బాగా జరిగింది కానీ చివరికి ఉద్యోగం రాలేదు, మహిళా రిజర్వేషన్లో ఒక పోస్ట్ ఉంది, అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను, పరీక్షలో మంచి మార్కులు వచ్చినాయి, ఇంటర్వ్యూ కూడా బాగా జరిగింది, ఫిజికల్ సైన్స్లో మాకు అర్హత ఉంది, నేను ఎంఎస్సీ చదివాను, నాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న జనరల్ కేటగిరీలో దరఖాస్తు చేశాను కానీ నాకు తీరని అన్యాయం చేశాను, దుఃఖాన్ని ఆపుకోలేక ఇంకొక మహిళ. ఇట్లాగా డిఎస్సి అభ్యర్థులందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కాకుండా చంద్రబాబును అప్రోచ్ కావడం అన్నటువంటిది ఇక్కడ ప్రత్యేకం.